అనిపిస్తుంటే అరే సినిమా పోయిందేమో అన్న ఫీలింగ్ వస్తున్నప్పుడు కూడా సెకండ్ హాఫ్ వచ్చిందా సిద్ధు జొన్నలగడ్డ ఎంట్రీ డీజే టిల్లు తను ఎంట్రీ అయిన తర్వాత సినిమా వేరే లెవెల్ అనిపిస్తాను. అంటే సినిమా బాగా అంటే ప్లాన్ చేసి నిజంగా బతికించిన ఫీలింగ్ వెళ్తాను. సినిమా చూసారా మీరు? సినిమా చూసా, టికెట్ చూపించాను. నేను సినిమా మెయిన్ ప్లస్ చెప్తాను అదే సినిమాలో మెయిన్ ప్లస్ సిద్ధు జొన్నలగడ్డ ఎంట్రీ సినిమా సూపర్ చాలా బాగా అనిపిస్తుంది. బ్యాడ్ అనిపిస్తుంది అంత అనిపించినప్పుడు కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఇంటర్ అంటే సినిమా లీక్ చేయాలి నీకు సినిమా ఫైల్ చేయాలి ఉందా అదే అంటే నాకు చెప్తాను. నేను ఏం చెప్తాను సినిమాలో చాలా అంటే చాలా మైనస్ ఉన్నాయి, ప్లస్ ఉన్నాయి. నేను మెయిన్ ప్లస్ చెప్పాలంటే ఏంటంటే రవితేజ లుక్స్ చాలా బాగుంటుంది, హీరోయిన్ కొత్త లైఫ్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైం హీరో పర్ఫార్మెన్స్ చాలా కొత్త జయపాల్ ఎంట్రీ బాగుంటుంది. అంటే చూడండి ఫస్ట్ హాఫ్ కొద్దిగా అరే పోయిందన్న ఫీలింగ్ వస్తుంది, హరిశంకర్ మనం మోసం చేసిన ఫీలింగ్ వస్తుంటది. కానీ సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత వర్త అనే ఫీలింగ్ కడుతుండే. వాషింగ్ పౌడర్ సినిమా చూడకపోతే కర్మ అన్న ఫీలింగ్ కలుగుతుంటది. నేను ఇంటర్వల్ తర్వాత వెళ్ళిపోయిన ఆడే ఏంద్ర అన్న అసలు అన్న హరిశంకర్ అన్న రవితేజ మోసం చేసి ఉన్న ఫీలింగ్ కలిగింది. కానీ సెకండ్ హాఫ్ తర్వాత నిజంగా సినిమాని కొత్త లెవెల్ అసలు ఊహించలేకపోయినాం. అంటే అది నార్మల్ స్టోరీ చూసిన డైరెక్షన్ కానీ అంటే ఈ మ్యాజిక్ ఉందన్న ఫీలింగ్ లో సినిమా నాకు కనిపిస్తాను. నిజంగా 100% చెప్తాను ఈ సినిమా ప్రతి కేటగిరీ చాలా బాగా అనిపించింది అన్న. సో సినిమా కొత్త లుక్స్ చాలా మంది సినిమా లుక్స్ కానీ మన డాన్స్ సాంగ్స్ అయితే అంత ఆడలేదు. నిజం డిఎస్పీ ఎందుకు ఫ్లాప్ అయిన ఫీలింగ్ వచ్చింది. సాంగ్స్ అంతా ఇట్లా పడుతూ అంటే తన ఎంట్రీ ఉంటుంది. ఓకే మ్యూజిక్ అయితే అంతగా స్టోరీ ఏం వర్కౌట్ కాలేదు. అసలు ఈ హీరో తీయాల్సిన సినిమా కాదు, ఒక నార్మల్ హీరో ఫస్ట్ సినిమా ఎలా తీస్తారో అలా తీయాల్సిన సినిమా. అంటే ఎక్కడైనా బోర్ కొట్టింది? బోర్ అంటే ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, కామెడీ టైం అసలు బాగానే ఉంది, లవ్ స్టోరీ బాగానే ఉంది. సెకండ్ హాఫ్ అసలు వెరీ ల్యాగ్. జగదబాబు అనేది బాగా చూపించలేకపోయింది.